బోర్డు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. బెట్టింగ్ యాప్స్ చాలా మంది చేస్తున్నారు, బట్ అక్షయ్ గారు అండ్ హర్ష సాయి గారు మాత్రమే హైలైట్ అయ్యారు. అదే కదా, నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి ఎంత 3-4 months అవుతుంది అవును. బెట్టింగ్ స్టార్ట్. అవును. 4 months నా మీద ఎందుకు అంతగానము అదే అది ఆలోచించాను. అదే బెట్టింగ్ మీద మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసింది నేనే. ఉమ్, వాడు నా దగ్గర స్టార్టింగ్ June 1st కి సంథింగ్ అప్రోచ్ అయ్యాడు. అదన్నా ఇదన్నా అని చెప్పి. ఈ ఇయర్ ఈ ఇయరేనా? ఈ ఇయర్ జూన్ లో అప్రోచ్ అయినప్పుడు ఆయనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. స్టార్టింగ్ ఇప్పుడు యాజ్ ఎ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్న చిన్నోళ్ళు హెల్ప్ అడిగితే వాడికి అది కూడా అడగాల్సిందే. స్టార్టింగ్ లో అదన్నా ఇదన్నా అని చెప్పి హెల్ప్ అడిగిండు. ఆ కాల్ రికార్డింగ్ కూడా పెట్టాల్సింది. వాడు హెల్ప్ చేయన్నా సపోర్ట్ చేయన్నా పేజ్ అదే అంటే ఐ వాజ్ లైక్ చూద్దాంలే తర్వాత అని. ఇక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ ట్రై చేస్తుంది కదా ఎదగడానికి అని చెప్పేసి హెల్ప్ చేసిన. ఇన్ఫర్మేషన్ కావాలి నాకు బెట్టింగ్ మీద అదే అంటే షేర్ చేసిన. హర్షిత్ పాషా నా మీద రీల్ చేసినందుకు అతనికి 80K ఫాలోవర్స్ వెళ్ళిపోగానే అక్షయ్కి రీచ్ ఎక్కువ ఉంది, అక్షయ్ మీద చేస్తే వస్తాయని చెప్పేసి వాడు రెగ్యులర్గా నా ఫోటో పెట్టి రీల్ చేయండి, వానికి దినం వెళ్ళదు. కానీ వాని అకౌంట్ చూసుకున్న, వాని మాటలు చూసుకున్న పబ్లిక్ వానికి సపోర్ట్ చేయడం బంద్ చేశారు. అది ఇప్పుడు చచ్చిపోయిన పామ్లేక్ అనమాట. ఆల్మోస్ట్ డయింగ్ స్టేజ్లో ఉంది. వాని అకౌంట్ ఎవ్వరు పట్టించుకోరు. 200K ఫాలోవర్స్ ఉన్న 20-30K వ్యూస్. 20-30K వ్యూస్ చాలా అధ్వానం. నాకు మొన్న అకౌంట్ బ్లాక్ అయినప్పుడు కొత్త అకౌంట్ ఓపెన్ చేసిన 5,000 ఫాలోవర్స్. దాంట్లో రీచ్ నాకు 58 lakhs సంథింగ్, జస్ట్ 5 videos. సో అదే పబ్లిక్ అర్థమైపోతుంది ఎవరు ఏంది, ఎవరు ఎంత ఎగిరినా సరే అవుట్ సైడ్ ఏముంది, ఎవరు ఎంత ఫ్రాంక్ ఉన్నారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ డే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎక్కడ రైట్ ఎక్కడ రాంగ్ అని. నేను ఇప్పుడు బెట్టింగ్ మళ్ళీ స్పాట్ లీవ్ ఇంటర్వ్యూ అయినాక ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ పోస్ట్ చేసిన నా ఆడియన్సే కమెంట్ పెడతారు, ఎవరు నమ్మొద్దు బ్రదర్ ఆల్రెడీ చెప్పిండు అని. అది తెలుసు నేను మనీ తీసుకోవడానికి ఇట్లా చేసిన. వాళ్ళే కమెంట్ పెడతారు, ఎవరు నమ్మొద్దు లైట్ తీసుకొని రాను. హేటెడ్ అయితే మళ్ళీ నాకు రాలేదు. 90K ఫాలోవర్స్ నాకే ప్లేస్ చేస్తారు ఉల్టా. ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి మోస్ట్లీ ఎంత పే చేస్తారు? డిపెండ్స్, అది రీచ్ మీద. బేసిక్గా అంటే నార్మల్ ప్రమోషన్కి ఒక 30K అట్లా వచ్చింది అనుకోండి, బెట్టింగ్కి వస్తుంది ఒక 60K వరకు. అంత పే చేస్తారు? చేసే వాళ్ళు ఉన్నారు. డిపెండ్స్, ఇక మనం బాగా అడిగే దాని మీద ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒక అంటే మోస్ట్లీ ఎక్కువ ప్రమోట్ చేస్తుంది ఇది అంటే స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్. సో దీని మీద అది నిజంగానే అమౌంట్ వస్తుందా? వస్తుంది. మీరు ఇప్పుడు అమౌంట్ పెట్టి ఆడితే గెలిస్తే మీరు అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రాల్స్ కూడా పడతాయి బ్యాంక్లో, పడేవని కాదు. ఏదో మీరు యాప్లో ఏంగానే వాడు తీసుకొని అవతల పడుతున్నట్టు కాదు. ఒకవేళ నిజంగా ఎట్లా ఉంటే 2 years నుంచి నడిచేది కాదు ఆ గేమ్. 2 years నడిచింది కంటిన్యూస్గా. నార్త్ నుంచి స్టార్ట్ అయింది, 2 years నుంచి నాన్ స్టాప్ నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. ఇప్పుడు మనీ అలా డిపాజిట్ చేసినాక రావట్లేవు అంటే పబ్లిక్ ఆడకపోయేది కాదు కదా. ఇంత వైరల్ అది 10,000 చేస్తే 20-30,000 ఏదంటున్నారు? కలర్ ప్రిడిక్షన్ కదా మేము మాట్లాడుతున్నాం. అదే కలర్ గురించి అంటే బిగ్ నెంబర్ వస్తుంది అక్కడే చెప్తుంది ముందుగా, లైక్ ట్రాక్ గేమ్ ట్రాకర్ అని చెప్పి పక్క ఫోన్ లో ఇంకోటి పెట్టుకుంటే ఆ హ్యాక్స్ కొన్ని పని చేస్తే కొన్ని పని చేయవు. బట్ డిపెండ్స్ ఆన్ ప్రిడిక్షన్. నేను అదే అంటున్నాను. ఇప్పుడు కలర్ ప్రిడిక్షన్ ఇందాక కూడా చెప్పా, ప్రిడిక్షన్ అనేది స్కిల్ అన్నమాట. ప్రతి ఒక్క బెట్టింగ్ యాప్ ప్రిడిక్షన్ అనే వర్డ్ పెట్టుకొని డ్రీమ్ 11 ప్రిడిక్ట్ యువర్ ప్లేయర్, ప్రిడిక్ట్ యువర్ మ్యాచ్ అని చెప్పేసి ప్రిడిక్షన్ ఫాల్స్ అండర్ గేమ్ ఆఫ్ స్కిల్. ఆ ఒక్క లూప్ హోల్ వల్ల ప్రతి ఒక్క బెట్టింగ్ యాప్ నడుస్తుంది ఇండియాలో. గవర్నమెంట్ ఆ లూప్ హోల్ని రెగ్యులరైజ్ చేయమనండి, దానికి ఏమన్నా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురమ్మనండి, తీసుకురాదు. గవర్నమెంట్ కూడా దాని ప్రాఫిట్స్ దానికే ఉన్నాయి. ఓకే, అదే చెప్పాక 30% యాప్ ఓనర్ తీసుకుంటుంది. ఇప్పుడు నువ్వు 2 lakhs కంటే ఎక్కువ గెలిచావు అనుకో 30% నీ దగ్గర తీసుకుంటుంది. గవర్నమెంట్ రెండింటి దగ్గర తింటుంది, ఆడేవాని దగ్గర తింటుంది, ఆడిపించడం దగ్గర తింటుంది. మరి ఇక్కడ ప్రాబ్లమ్ వరకు ఇప్పుడు మీ మీద టార్గెట్ అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ మన ఆపరేషన్స్ ఎలా చేసింది పైసలు తీసుకొని గవర్నమెంట్. ఆడేవాడు ఆడుతున్నాడు, మేము జస్ట్ అడ్వర్టైజ్ చేస్తున్నాము, ఇట్లుంది కథ, ఆడితే ఆడని లేకపోతే లేదు మీ ఇష్టం. దిమాగ్ ఉన్నాడు ఎవడైనా సరే, బ్రెయిన్ ఉన్నాడు ఒకసారి ఆడతాడు, లేదురా వర్కౌట్ అయితే లైట్ తీసుకుంటాడు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చెప్తున్నా కదా, చేసా. అందరు చేస్తారు. ఇండియాలో స్టాటిస్టిక్స్ ప్రకారం మాట్లాడుకుంటే కూడా ఆన్ యావరేజ్ చేస్తారు. అవుట్ ఆఫ్ 5 4 members బెట్టింగ్ ఆడతారు కంపల్సరీ. మీరు కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి. అవుట్ ఆఫ్ 5 4 members బెట్టింగ్ ఆడతారు. సో అది ఎట్లా అంటే ఫస్ట్ ఇస్తుంది అమౌంట్, తర్వాత ఇవ్వడం మానేసింది. సరే అట్లా అనుకున్నా సరే, గోవాలో ఉన్న కజినోస్ కూడా అంతే. ఫస్ట్ మిమ్మల్ని గెలిపిస్తారు సో దట్ యు గెట్ పిండ్ అనమాట, అక్కడనే ఉండిపోవాలని చెప్పేసి. తర్వాత స్లోగా మీరు అడిక్షన్ అయ్యి కంటిన్యూస్గా ఆడితే పోతాయి మనీ. ఇప్పుడు నేను చేస్తున్న ప్రమోషన్, ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు, వాడు మేనేజ్ చేసుకుంటుండు. నేను ప్రిడిక్షన్ కూడా నేను ఎక్కువ చెప్పా, అతనే చెప్పుకుంటాడు. అతనికి ఏం చెప్తా, లాంగ్గా తీసుకెళ్ళొద్దు,
అడిక్ట్ అవుతారు 15 minutes లేదా హార్డ్లీ 30 minutes కథం గేమ్ అక్కడికి క్లోజ్. ఓ సెషన్లో 10 minutes ఇచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంకా నేను ఆపేయమంట. ఇంకా 4 sessions అయితే డైలీ 40 minutes, దట్స్ ఇట్. ఇప్పుడు వేరే వాళ్ళు ఎట్లా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కొంచెం ఎంత ఎక్కువ వాడితే అంత మనీ జనరేట్ అవుతుంది అనమాట దాంట్లో. అంటే ఆడియన్స్ ఎక్కువ వాడితే ఇన్ఫ్లుయెన్స్ జనరేట్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, డే మొత్తం నడిపిస్తారు ప్రిడిక్షన్స్. 24 hours ఉంటే దాంట్లోకి 12 hours నడిపిస్తారు. అది అడిక్షన్ కిందకి వెళ్ళిపోతుంది పబ్లిక్. నేను అందుకే వీనికి ఎక్స్పర్ట్ ఉంటే 4 sessions పెట్టు, ఎక్కువ ఇయ్యకు, ప్రతి ఒక్క సెషన్ 10 minutes, దట్స్ ఇట్, క్లోజ్ చేసేసి వాళ్ళు ఏమనుకున్నా మనకు సంబంధం లేదు. సో నేను ట్రోలింగ్ చూస్తే స్టార్టింగ్ నాకు ట్రోలింగ్ పర్సన్ ఎవరైనా ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే నాకు అక్షయ్ గారే తెలుసు. నేను చేశాను. నన్ను కాదు, నార్మల్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ లో తీసుకుంటే. సో ఇప్పుడు చాలా మంది ఆ ఫార్ములా యూజ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా కాంపిటీషన్ వస్తున్నారు, నా పేజ్ ఏమైనా డౌన్ అవుతుందని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? నాకు ఇంకా రీచ్ పెరిగింది యాక్చువల్గా. ముందు నాకు సమ్ 2 crores 3 crores ఉండేది రీచ్. ఇప్పుడు 10-12 మీద నడుస్తుంది. డిపెండ్స్ అది. ఇప్పుడు నేను జస్ట్ రోస్టింగ్ ట్రోలింగ్ దీని ఒక్కదాని మీద ఉండదు కదా, రియాలిటీ టాపిక్స్ ఉంటూ కూడా మాట్లాడతా. సో అలా కూడా ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ జనరేట్ అవుతుంది పబ్లిక్ మధ్యలో. రియాలిటీ థింగ్స్ మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఏదైనా ఇష్యూ అయింది, ఆ ఇష్యూ మీద యాక్చువల్ ఫ్యాక్ట్ బేస్ మీద ఏమైంది ఆ బేస్ మీద మాట్లాడతాం. సో అందుకని పీపుల్ అలా కూడా లైక్ చేస్తారు చాలా మంది. మీరు ట్రేడింగ్స్ ప్రమోట్ చేస్తారా? ఏ ట్రేడింగ్స్ అంటున్నారు? స్టాక్ మార్కెట్ ట్రేడింగ్స్ చేస్తాం. కొన్ని పేజెస్ అమౌంట్ పే చేయించుకున్న తర్వాత అయితే ఇన్సిడెంట్ అదే అంటున్నాం. ఒక స్టోరీ ముందు పెడతా, వాళ్ళకి మన భాష రాదు, వాళ్ళ ఆరిజిన్ వాళ్ళ ఆపరేషన్స్ ఎక్కడికైనా చేస్తే అది కూడా చెప్పినా నేను పబ్లిక్ మల్టిపుల్ టైమ్స్ చెప్తా. వీళ్ళు మహారాష్ట్ర ఢిల్లీలో కూర్చొని ఉంటారు, కాల్ సెంటర్స్, ఫేక్ ఇన్స్టా అకౌంట్స్ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి అది చేస్తాం ఇది చేస్తాం, ఎవ్వరు నమ్మద్దు అని ప్రతిసారి నేను ఒక స్టోరీ పెట్టి వాళ్ళ దగ్గరికి తీసుకొని వాళ్ళకి రీచ్ రాకుండా చేస్తా. అయినా సరే వాళ్ళు వస్తారు ప్రతిసారి. మొన్న వచ్చింది రీసెంట్గా, ఒక అమ్మాయి సరిగ్గా చూసుకోలేదంట. దానికన్నా ముందు చెప్తా అనమాట, ఒక స్టోరీ పెడతా, నెక్స్ట్ వచ్చే ప్రచారం నమ్మొద్దు మీరు అని చెప్పేసి స్టోరీ ప్రమోట్ చేసిన. స్టోరీలో కూడా చెప్తా, వాడికి ఇది తెలుగు రాదు కాబట్టి ఎట్ ది ఎండ్ లాస్ట్ లైన్ చెప్తా అనమాట, సందేశం పంపరాదు. క్లియర్గా చెప్పినా కూడా పిల్ల సరిగ్గా చూసుకోలేదు, పోయి వాడికి మనీ ఇచ్చింది. ఫస్ట్ 5,000 ఇచ్చింది. వాళ్ళని చేశారు, అలాగే చాట్ చేసి ట్రాప్ చేసి మళ్ళీ ఒక 18,000 తీసుకున్నారు. 23,000 ఆ అమ్మాయి పే చేసింది. బ్రో ఇట్లా అయ్యింది అదే అని అంటే కొంతమంది ఫేక్ గానే ఉంటారు, మనీ ఏం పంపకపోయినా మాకు అట్లయింది ఇట్లయింది అంటారు. నేనేమన్నా అమ్మాయి నువ్వు నా ప్రూఫ్ సబ్మిట్ చేయి, నేను చేస్తాలే, నేను మాట్లాడతలే అన్నా. ఆ అమ్మాయి అన్నట్టే బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని పంపించింది. నిజంగానే చూసుకోకుండా వాడికి మనీ అంతా పంపించి 23,000 నేను ఓన్ పాకెట్లకే ఇచ్చిన తీసుకోని. నా నుంచి లాస్ అవ్వద్దు, నేను చేసే పని నేను చేసుకుంటా, నా పేజ్లో నా సోషల్ పేజ్లో నేను చేసే పని నేను చేసుకుంటా. నా వల్ల పబ్లిక్ లాస్ అవ్వద్దనే, డైరెక్ట్ లాస్ అవ్వద్దనే నేను ఇనిషియేషన్ చెప్పేస్తా, ఇట్లుంది, నెక్స్ట్ వచ్చేవాడు మోసగాడు, నమ్మొద్దని చెప్పి క్లియర్ కట్గా ఒక డిస్క్లైమర్ ఇచ్చి నేను పోజ్ చేస్తా. పబ్లిక్కి తెలుసు, చాలా మంది నవ్వుతారు కూడా ఇట్ చేసే లెక్కలకి, అరే బ్రదర్ వాడిని ఫుల్ చేస్తాను కానీ మనకి ఇంకా తెలియట్లేదు మన భాషలో అని చెప్పేసి. సో మీరు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తారు, నేను బెట్టింగ్స్ చేస్తా, ట్రేడింగ్స్ చేస్తా, బట్ నమ్మకండి, మీకు ఉంటే చేయండి అని. మరి అంత పబ్లిక్ గా మీరు డిక్లేర్ చేసిన తర్వాత కూడా స్టిల్ నెగిటివిటీ అనేది రిమైనింగ్ పర్సన్స్ ఎందుకు? అదే అంటున్నా, ఇప్పుడు నెగిటివిటీ వస్తుందని చెప్పి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ భయపడతారు. నాకు ఇదేం ఫస్ట్ కాంట్రవర్సీ కాదు, నాకు ఇది 4th or 5th కాంట్రవర్సీ. తెలిసింది కూడా ఈ కాంట్రవర్సీ. స్టార్టింగ్ నుంచి చాలా కాంట్రవర్సీలు అయినాయి. పల్లె ప్రశాంత్ నుంచి స్టార్ట్ అయ్యి హర్షిత, శ్రీ, చిన్మయి అందరూ అయిపోయి వీడు అదే పెద్ద పెద్ద కాంట్రవర్సీ అన్న ఆల్రెడీ హ్యాండిల్ చేసినాకనే వీడు తలుపుకున్నాడు. వీడిని స్టోరీ ఏంటంటే, వీడి స్టోరీ స్టార్ట్ అయింది నా దగ్గరికి, ఎండ్ అయింది నా దగ్గర, పేజ్ డెడ్ అయిపోయింది ఇప్పుడు లిటరల్లీ. అందుకే వానికి ఇప్పుడు నేను రిప్లై ఇస్తే వాడిని రీచ్ మళ్ళీ పెరుగుతుంది. అందుకే నేను పట్టించుకోవట్లేదు. నేను అలా కాదు, వీడిని రియల్ వరల్డ్ లో డ్రాగ్ చేసి కొట్లాడాలి. మధ్యలో మా లాయర్తో కూడా చాలా ఎక్కువ మాట్లాడింది అనమాట. మా లాయర్ ఏమో ఏమైందన్న వీనికి ఏం రెస్పాండ్ అయ్యిందంటే, వాడు అప్పులు చేసుకుని వెళ్ళిండు అక్కడికి. నేను అన్నట్టు ఎంబసీకి ఒక లెటర్ పెట్టి ఒక క్రిమినల్ రికార్డ్ వాడి మీద తయారు చేపిస్తే వాడికి జాబ్ రాదు. అలాంటి పవర్ పెట్టుకొని కూడా అవసరం లేదు మనకి, అన్నెసరిగా పబ్లిక్ హేటెడ్ అయిపోతుంది. చిన్నదానికి